నెక్స్ట్ పుస్తకంలో రాయొచ్చు, అదేది అంటే ఆర్థిక గ్రీన్ పుస్తకంలో రాయొచ్చు. వివిధ రంగాల నిపుణులకు ఇచ్చినటువంటి, అంటే తెలుగుదేశం అంటే చాలా గొప్ప పార్టీ, ఎలాంటి స్థాయి వాళ్ళకి ఇవ్వాలి అని రాజ్యసభలో అనుకుంటారో అలాంటి వాళ్ళని ఎతికి పట్టుకుని తెచ్చి మరీ ఇస్తుంది. అది మనం దాంట్లో గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. అట్లా అందులో సార్ ఈ ఆశావహుల రద్దీలో వెనకబడిపోయిందా భారతీయ జనతా పార్టీ, లేదంటే త్యాగం చేసేసిందా? మేబీ అక్కడ ఏదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా అధినాయకత్వానికి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూటమికి అని డౌట్ వచ్చింది. ఒకటి, చంద్రబాబు తనంతట తనే ఇవ్వాలని వాళ్ళంటే వాళ్ళు అందుకని వెయిట్ చేశారా, లేదు వాళ్ళు అడిగితే అప్పుడు ఇద్దాంలే అని ఈయన వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ పార్టీ తరపున ఇచ్చిన ప్రెస్ నోట్ చూస్తే నామినేటెడ్ పదవుల్లో మనకి వాటా అన్నాము, అందులో భాగంగా వాస్తవంగా నామినేటెడ్ అంత వాటా ఇచ్చారా? అప్పుడు చెప్పింది ఏంటి, 33% ఇచ్చారా అసలు ఎక్కడన్నా? మన సొంత కుల సంఘాల వాళ్ళు అడిగింది అదే కదా, అందుకే కదా వాళ్ళని తిట్టిపోతుంది. ఇప్పుడు దాన్ని కన్విన్స్ చేయడానికి 4 ఒకటి చొప్పున 3 టర్మ్స్లో 3 రాజ్యసభలు వస్తాయి మనకి, అందులో భాగంగా తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఒక రాజ్యసభ వచ్చిందని, రెండో రోజు తెరా చూస్తే అది కాస్త తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చి జనసేన అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ ట్రిప్ 2 సార్లు కూడా అదే వస్తారన్నమాట. అట్లాగే వస్తుంది వీళ్ళకి.